మా ఇంటి బంగారం సినిమా థియేటర్స్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటోంది. పాజిటివ్ టాక్తో కలెక్షన్ల పరంగా కూడా ఊపు మీద ఉందని ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ప్రతి సెంటర్లోనూ హౌస్ఫుల్ వైబ్స్తో మా ఇంటి బంగారంకి క్రేజ్ పెరుగుతోంది. సినిమా ప్రతి షోకి మంచి ఆక్యుపెన్సీ వస్తోందని, మా ఇంటి బంగారం సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటోందని చెప్తున్నారు. ఎమోషనల్ కంటెంట్ కారణంగా సినిమా లాంగ్ రన్కి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. థియేటర్స్లో షోలు కొనసాగుతున్న కొద్దీ ఆక్యుపెన్సీ పెరుగుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొన్ని సెంటర్స్లో హౌస్ఫుల్ వైబ్స్ కనిపిస్తున్నాయని ప్రేక్షకులు షేర్ చేస్తున్న వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఎమోషనల్ కంటెంట్, ఫ్యామిలీ డ్రామా, సింపుల్ నరేషన్ కారణంగా సినిమా లాంగ్ రన్కి వెళ్లే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ప్రతి షో తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కూడా పాజిటివ్గా ఉండడంతో సినిమా మీద హైప్ ఇంకా పెరుగుతోంది. ఇలాంటి సినిమా నిజంగా సమంత గారు ఇంత యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి గన్ను పట్టడం, గన్ లోడింగ్ చేయడము, నిజంగా ఒక ఫ్యామిలీ మూవీ, ఒక ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా నేను పెద్ద మూవీ అంత ఎంజాయ్ లేదు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వుకున్నాను. శ్రీముఖి గారు కూడా కామెడీ పర్పస్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో వంటలు చేసే క్యారెక్టర్ ఉంటుంది. ఆమె కూడా చాలా అంటే చాలా న్యాయం తెచ్చింది మూవీకి. ఈ మూవీలో జస్ట్ ఫ్యామిలీ పరంగా ఇంత బెస్ట్ మూవీ ఇస్తారని నేను అనుకోలేదు. నిజంగా ఒక రుద్రమదేవి కనిపించింది ఇక్కడ ఈ మూవీలో. అసలు నిజంగా ఫైట్స్, ఆ లోడింగ్, ఆ గన్ను వాడడము, ఒక్కొక్కరిని కొడుతుంటే మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ కానీ అసలు ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ సినిమా ఎవరన్నా బాగలేదంటే మాత్రం మన కర్మ. నాకైతే బాగా నచ్చింది. నేనైతే 5కి 5 ఇస్తా. కానీ సమంత గారు లుకింగ్ కానీ, ఆమె ఫైట్స్ కానీ, అబ్బా అసలు ఒక సింపుల్గా ఉండి గిత్త భయం లేకుండా ఫైట్స్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక సైకో విలన్ లాగా చూపించారు. ఆ విలన్ మాత్రం అయితే చాలా బాగుండు. అతను ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ మూవీలో ఆ విలన్ కూడా చాలా న్యాయం చేసిండు. సమంత హస్బెండ్ ఎక్కువ ఫైట్ సీన్ లేదు, ఒక డాక్టర్ రోల్ ఉంది, సింపుల్ గా ఉంది. ఇందులో మెయిన్ హీరోయిన్ మొత్తం సమంతనే. మొత్తం సినిమా మొత్తం నడిపించింది అంటే మొత్తం సమంతనే. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మా ఇంటి బంగారం. జూన్లో బంగారం అంటే మా ఇంటి బంగారమే. మొదటి రోజు నుంచే వచ్చిన పాజిటివ్ ఈ సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా కలెక్షన్లు రాబడుతోందని, వీకెండ్లో మరింత జోరు చూపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్కు వస్తుండటంతో ఓవర్సీస్, లోకల్ సెంటర్స్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పుకుంటున్నారు. సింపుల్ స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ కనెక్ట్ మా ఇంటి బంగారం విజయానికి కారణమని టాక్ వినిపిస్తోంది. మరోవైపు పెద్ద హీరో సినిమాల హైప్ మధ్య కూడా మా ఇంటి బంగారం తనదైన స్పేస్ క్రియేట్ చేసుకుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రాబోయే భారీ సినిమాలు, ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పెద్ద మూవీపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి మాత్రం మా ఇంటి బంగారం మీద ఉందని కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక పెద్ద మూవీతో పెరిగిన హీట్ ఎఫెక్ట్ను ఈ మూవీ చల్లబరుస్తోంది అని అంటున్నారు. కొన్ని చోట్ల 2 సినిమాల హైప్ ఒకేసారి ఉండడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అయితే మా ఇంటి బంగారం సినిమా తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇమేజ్తో వేరే సెగ్మెంట్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ మంచి బజ్ సృష్టిస్తోంది. ఇక సోషల్ మీడియాలో మరో చర్చ కూడా నడుస్తోంది. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్న ఎమోషనల్ పర్ఫార్మెన్స్లు, సమంత నటనపై ప్రశంసలు వస్తున్నాయి. కొంతమంది ప్రేక్షకులు సమంత న్యాచురల్ యాక్టింగ్ స్టైల్ను గుర్తు చేసేలా కొన్ని సీన్స్ ఉంటున్నాయని కమెంట్స్ చేస్తున్నారు. ఈ రకమైన పబ్లిక్ రియాక్షన్ సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ చేస్తోంది. మొత్తం మీద చూస్తే మా ఇంటి బంగారం సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్తో మంచి రన్ కొనసాగిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, సోషల్ మీడియా బజ్, థియేటర్ ఆక్యుపెన్సీ అన్ని కలిపి సినిమాకు బలమైన మొమెంటం ఇస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు దూసుకెళ్తుందో వేచి చూడాలి. పెద్ద తర్వాత మార్కెట్ షేర్ చేసేలా మారుతుందో లేదో వేచి చూడాలి. కానీ ఇప్పటికి మాత్రం ఈ సినిమా మంచి రన్ కొనసాగిస్తోంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికి మాత్రం మా ఇంటి బంగారం సినిమా చూసిన వాళ్ళు మాత్రం మూవీ తర్వాత బయటకు వస్తూ మంచి మూవీ చూసి ఎంజాయ్ చేశామంటూ ఫీల్ అవుతున్నారు.
మా ఇంటి బంగారం సూపర్ ఉంది. నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలబ్బా. సమంత గారు ఫైట్ చేస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలనిపించింది. సినిమా అయితే సూపర్, వన్ మ్యాన్ షో అనిపించవచ్చు. నిజంగా అబ్బాయిలకి ఏ మాత్రం తీసిపోదు. ఆ ఒక అబ్బాయి ఫైట్ చేస్తే ఎంత బాగుంటుందో, సమంత గారు అంతకు మించి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇంకా అంతకు మించి అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్యామిలీ గురించి నిజంగా ఒక అమ్మాయి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది, ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకునేది అనేది చాలా బాగా చూపించారు. అమ్మాయిలు అంటే వంటలు ముగ్గులు ఇవే కాదు, నిజంగా ఫ్యామిలీని కాపాడుకోవడానికి కూడా ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తుంది అనేది సినిమా అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నందిని గారి డైరెక్షన్, ఒక అమ్మాయి డైరెక్షన్ లో ఇంకొక అమ్మాయి చింపేసింది అంతే. మెయిన్ లీడ్ యాక్టర్స్ అందరూ కాస్టింగ్ అంతా పెద్ద కాస్టింగ్ ఉంది. చాలా బాగా అనిపించింది. రెండు బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. శ్రీముఖి అయితే అసలు సూపర్. ఇద్దరు తోటిగడల క్యారెక్టర్స్ కాబట్టి చాలా కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ ఇద్దరు చాలా బాగా చేస్తారు. శ్రీముఖికి కూడా మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. చాలా మంచి సినిమా పడింది. తను అన్నట్లు తనకి కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయింది, మూవీ కెరియర్ కి. సమంత పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాలా, అసలుకి సూపర్, చించేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ఆడు చూడకూడదు వీళ్ళు చూడకూడదు అని ఏం లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. లేదు, ఇది చూసాక సమంత బాగుంది. సమంతకే చాలా బాగా సూట్ అయింది. సాయి పల్లవి కంటే సమంతకే బాగా సూట్ అయింది. కంబ్యాక్ పక్కా హిట్. సమంత గారికి కంబ్యాక్ పడిందని అనుకోవచ్చు. సూపర్ మూవీ.